ఒక ఆయన రాజస్థానములో ఉన్నవాడు పాస్టర్ గారిని సంఖ్యలతో ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేయించాడు. ఎందుకయ్యా పాస్టర్ గారిని సంఖ్యలతో చెరసాల్లో పెట్టావంటే ఆ పాస్టర్ గారు ఈ రాజు చేసే అక్రమ సంబంధాన్ని గురించి తిట్టాడు. దేని గురించి తిట్టాడు? ఈ రాజు చేసిన అక్రమ సంబంధాన్ని గురించి తిట్టాడు. ఇప్పుడు సేవకుని పని ఏంటి? తప్పు చేసే వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పడమే కదా. ఆ విషయం చెప్పిస్తుంది ఎవరు? దేవుడు కదా. దేవుడు చెప్పిస్తున్నప్పుడు దేవునికి లోబడి దేవుడి నిమిత్తం బ్రతకాలి కదా. కానీ బైబిల్లో నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మత్తయి సువార్త 14:4 మీరు చదువుతారు, ఆమె నిమిత్తం సేవకుణ్ణి చెరసాల్లో వేసి తలగొట్టించేశాడు. అంటే ఎవరి నిమిత్తం? చేసిందే పనికిమాలిన పని, ఆ పనికిమాలిన మనిషి కోసం సేవకుని ప్రాణం తీశాడు. ఎవరి నిమిత్తం? నాకు ఆ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. తప్పు చేసినోడు, తప్పుడు మనుషులతో తిరిగేటోడు, తప్పుగా ప్రవర్తించేవాడు ఎవరి నిమిత్తం పనిచేస్తున్నాడు? ఆమె నిమిత్తం అని ఉంటుంది అక్కడ. తన అన్న భార్యన తమ్ముడి భార్యను ఉంచుకున్నాడు, పనికిమాలిన పని చేశాడు. ఆమె నిమిత్తం సేవకుని తల నరికించేశాడు. ఎవరి నిమిత్తం? బైబిల్లో ఉంది, ఎవరైనా అధికార పీఠం మీద కూర్చోవాలి అంటే దేవుని ద్వారానే. అతడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ ప్రజల్ని ఏలుబడి చేయడానికి ఒక వ్యక్తి అధిపతిగా ఎన్నికవుతున్నాడంటే అది దేవుని దయ వల్లనే. ఏ దేవుని దయ వల్ల అతను ఆ స్థాయికి వచ్చాడో ఆ దేవుని సేవకుని తల నరికించేస్తున్నాడు. ఎవరి నిమిత్తం? ఒక పనికి మాలిన ఆడ మనిషి నిమిత్తం.